హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎంత అందంగా ఉంది, కుందన బొమ్మలా ఉంది. శోభనం గదిలోకి నడిచొచ్చే కొత్త పెళ్లి కూతురులా ఉంది. వావ్! మీరు? నా పేరు ప్రీతి, స్వీటీ అక్కని. అలాగా, నేను స్వీటీ గారేమో అనుకున్నాను. ఎనీహో, ఐఎమ్ మధు, మీ సుబ్బు క్లాస్మేట్ ని. కాఫీ తీసుకోండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు అచ్చం రూపంలో మీ చెల్లెలు స్వీటీకి జెరాక్స్ కాపీలా ఉన్నా, మీకు మీ చెల్లెలికి ఇండియాకి అమెరికాకి ఉన్నంత తేడా ఉందండి. సరేలే, తాగండి. మా స్వీటీ కాస్త అల్లరిది, ఏమనుకోకండి. మీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నిర్మమాట పడకుండా నన్ను అడగండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు మీ చెల్లెలతో పాటు కాలేజీలో చదువుతున్నారా? లేదండి, సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎక్కువ నేను మ్యూజిక్ స్కూల్లోని పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటాను. ఎక్కువ టైం అక్కడే గడుపుతాను. ఇప్పుడు నాకు టైం అయింది, ఇక నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ మిస్. ప్రీతి. ప్రీతి, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. అప్పుడే వెళ్ళిపోయిందా? హాయ్ సరిత. ఏంటి కోపమా? ఏంటి ఇంత ఆలస్యం? మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిపోయారు. నేను ఈ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అరే, దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఇంకా టైం ఉంది కదా. 2 నిమిషాల్లో థియేటర్ లో ఉంటాం. బైక్ ఎక్కితే హాయ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. వావ్, చాలా నీట్ గా పెట్టుకున్నారే రూము. టేస్ట్ ఉంది. ఏయ్, ఏంటి స్మోక్ ఏంటి? అది స్టవ్ అండి, నాకు మెస్ ఫుడ్ పడదు కదా, అందుకే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నాను. ఏయ్ మిస్టర్, ఇది బంగ్లా అనుకున్నావా లేకపోతే మెస్ అనుకున్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చిన వంటలు చేసుకోవడానికి. ఇలా అయితే అసలు కుదరదు. వెంటనే ఖాళీ చేయి, వెంటనే రూమ్ ఖాళీ చేయి. ఏమండి, మరీ అంత స్పీడ్ గా డిసైడ్ చేయకండి. ఏమండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలే పెళ్లి కానీ బ్రహ్మచారినండి. ఏమండి, ఫస్ట్ టైం కదండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అండి. ఈ క్షమించడాలు నా దగ్గర కుదరవు. అసలు నేను చాలా స్ట్రిక్ట్. అసలు నిన్నని ఏం లాభం? మా బావని అనాలి. ఉండు, నీ పని చెప్తాను. డాడీ, డాడీ. వస్తున్నా. ఏంటమ్మా స్వీటీ, ఏమైంది? ఏమైందా? మీ మేనల్లుడి ఫ్రెండ్ చేసిన నిర్వాకం చూడండి. ఏంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమైందేంటి? స్టవ్ పెట్టి రూమ్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు. సారీ అండి, ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి. అందుకు కావాలంటే శిక్షగా 100 గుంజలు తీస్తాను. పోనీలే అమ్మా, అంతగా బతిమాలుతున్నాడుగా, ఈసారి వదిలే తల్లి. ప్లీజ్ అండి. సరే, మా డాడీ చెప్పారని వదులుతున్నాను. కేర్ఫుల్. పద డాడీ. మై గాడ్. హలో మధు గారు, ఏంటండి ఇలా డల్ గా కూర్చున్నారు? మీరా? ఏం చెప్పమంటారండి, నేను మీ చెల్లెలు గారు ఇచ్చిన షాక్ ఇప్పటి వరకు వదలలేదు. అమ్మో, ఈ ఇంట్లో ఉండే కంటే ఏ మిలిటరీ కమాండర్ దగ్గరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇంతకీ మీరు భోంచేశారా లేదా? ఎక్కడ చేస్తారండి, మీ చెల్లెలు గారేమో ఇంట్లో వంట వార్పు వద్దన్నారు. కొన్ని బయటకెళ్ళి చేద్దామంటే నాకు హోటల్ ఫుడ్ పడదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా దిగులుగా కూర్చున్నాను. సర్లేండి, దాని సంగతి వదిలేయండి. మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను, భోంచేయండి. రండి. ఏమిటోనండి, మీరు ప్రతిదీ తెచ్చి నన్ను మొహమాట పెట్టేస్తూ ఉంటారు. ఏదేమైనా మీలో ఉన్న సౌమ్యత, దయాగుణం మీ చెల్లెల్లో కొంచెం కొంచెం కూడా లేవండి. అబ్బా, పైకి అది గడుసుగా మాట్లాడినా దాని మనసు వెన్నండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు మీరు భోంచేయండి ప్లీజ్, భోంచేయండి. అమృతం అమృతంలా ఉందండి. ఇంతకీ మీరే చేశారా? అవునండి. అబ్బా, నిజంగా చాలా బాగా చేశారండి. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి. ప్రేమ దోమ ఏమీ లేదు కానీ భోంచేసిన తర్వాత పిలవండి, వస్తాను. ఆ, ఆ, ఆ. ఏంట్రా మధు, క్యాండిల్ పెట్టుకుని చదువుకుంటున్నావు? కరెంట్ పోయిందా?
లేదురా బానే ఉంది. మరే లైట్ వేసుకోవచ్చుగా. అయ్యో లైట్ ఎందుకు వేసావరా? ఏ ఈ విషయం గానీ మీ స్వీటీకి తెలిస్తే నన్ను పట్టుకుని వాయించేస్తా. ఏంట్రోయ్ మా స్వీట్కి అంత భయపడిపోతున్నావు? ఏం చెప్పంటారా, ఈ రూమ్ లో ఉండాలంటే మీ స్వీటీ పెట్టిన రూల్స్ లో ఇదొకటి. హాస్టల్లో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ ఇది. మీ స్వీటీ కంటే ఆమె అక్కేనా? మధు ఆ? మధు, మిస్టర్ మధు. ఏంటండి? ఏంటా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? రాత్రి 10 దాటిన తర్వాత లైట్లు వేయకూడదని చెప్పానా లేదా? చెప్పారండి. మరి నువ్వు వేసావేంటి? అయ్యో నాకేం తెలియదండి. మీ బావే చదువుకుందాం అంటేను. అవును స్వీటీ, నేనే వేశాను. అయినా ఇలాంటి కండిషన్స్ అని పెట్టి ఎందుకు వాడిని బెదిరిస్తున్నావు? నీకు తెలియదు బావా, వీళ్ళకి ఇలాంటి రూల్స్ పెట్టకపోతే మన మాట వినరు. ఏ మిస్టర్, మా బావ నీ రూమ్ వచ్చి చదువుకుంటున్నాడు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. కబుర్లు మానేసి బుద్ధిగా చదువుకోండి. మా బావ వెళ్ళిన వెంటనే లైట్ ఆఫ్ చేసేయి, మర్చిపోకు. వెళ్ళొస్తాను బావా. వెళ్ళినా మరదలా. అమ్మో, మీ మరదలేంటారు బాబు ఇలా పట్టుకుని వాయించేస్తోంది. అదంతేలేరా, మనం వెళ్ళి చదువుకుందాం పదా. హలో హలో, ఏంటి గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నారు? రండి స్వీటీ గారు కూర్చోండి. అమ్మో, నేను స్వీటీని కాదు ప్రీతినే. మరి డ్రెస్? ఈ డ్రెస్సా? ఊరికినే సరదాకి చెల్లి డ్రెస్ వేసుకున్నాను అంతే. సారీ అండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇందాక ఏదో చాలా గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అదే స్వీటీ గురించండి. స్వీటీ గురించా? మీ చెల్లి పైకి అల్లరిగా కనిపించినా మనసు మాత్రం మంచిదండి. చాలా తెలివైంది, షార్ట్ మైండ్. ఏంటి స్వీటీ గురించి అంతగా పొగిడేస్తున్నారు? కొంప తీసి దాంతో లవ్ లో పడ్డారా ఏంటి? అమ్మో, అంత సాహసం నాకు లేదండి. ఆ సాహసవంతుడు మన సుబ్బుగాడే. వీడు సాఫ్ట్, ఆ అమ్మాయేమో ఫాస్ట్. పాపం ఎలా భరిస్తాడో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. మీరెవరినైనా ప్రేమించారా? లేదండి, ప్రేమించడం అంటూ జరిగితే మీలాంటి అమ్మాయినే ప్రేమిస్తాను. లక్ష్మీ కళ్ళు ఉట్టిపడే అందమైన ముఖం, వినయం, విధేయత, నమ్రత, మీ చిలిపి కళ్ళు ఉన్న అమ్మాయిని నేను లైక్ చేస్తాను. ఇంతకీ అలాంటి అమ్మాయి కనిపించిందా? కనిపించింది. సమయం చూసి నా లవ్ విషయం చెప్తాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? త్వరలో చెప్తాను. ముందుగా చెప్పేది మీకే. హాయ్ బావా. హలో. మార్నింగ్ షో సినిమాకి వెళ్దామా? నో స్వీటీ, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను చదువుకోవాలి. సండే నాడు కూడా చదువుకుంటూ కూర్చోవాలా? మస్తు సినిమా వచ్చిందట, అది చాలా బాగుందిట. వెళ్దామా? స్వీటీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఛా, నువ్వు ఒట్టి పప్పు మొదవి. నిన్నిప్పుడు కాదు, పెళ్ళయ్యాక నీ పని చెప్తానుండు. హాయ్ మాధురి, కమ్ కమ్, వస్తున్నానుండు. అమ్మయ్యా, వచ్చేసారా? ఈ హాలిడేని ఎలా జాలీడేగా గడపాలా అని ఆలోచిస్తున్నాను. నీకేంటి, మీ బావున్నాడుగా? ఓ, మా బావ ఒట్టి ముద్ద పప్పే. ఓకే, ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏంటి? సినిమాకి వెళ్దామా? అబ్బా వెళ్దాం లేవే, ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు ఇద్దరు సరదాగా గేమ్ ఆడుకుందావా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ వాళ్ళకి. ఏం గేమ్ చెప్పు? ఏం గేమ్ అంటే ఒకరు ఎదురుగా ఒకళ్ళు కూర్చొని
ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండాలి. ఎవరు ఎక్కువసేపు చూస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకే ఓకే నేను రెడీ. బట్ వన్ కండిషన్, అప్ టు 15 మినిట్స్. ఓకే ఎవరు రెప్ప వాల్చకుండా చూస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే మనకు మనం ఆడుకుంటే ఏముంటుంది మజా. ఎవరైనా మేల్ ఫిగర్ ఉంటే బాగుంటుంది. ఏ స్వీటీ మీ బావున్నాడు కదే. అస్సలు మా బావతో వర్కౌట్ అవుదే. ఎవరున్నారబ్బా? హాయ్ మధు. హాయ్. హాయ్ మధు. హలో. ఒక నిమిషం ఇలా రండి. ఏంటండి? ఇలా కూర్చోండి. ఏంటో చెప్పండి. ఏమీ లేదండి, మీతో ఒక గేమ్ ఆడాలండి. ఏం గేమ్ అండి? భయపడద్దు, వెరీ సింపుల్ గేమ్. ఒకరిద్దరుగా ఒకరు కూర్చుని రెప్ప వాల్చకుండా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు ఎవరు ఎక్కువ సేపు చూస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఓకే అని చెప్పు. ఓకేనండి. ఓకే ఎవరే? ఇప్పుడు మీలో నువ్వు ఫస్ట్. ఓకే టైం ఫిక్స్ చేస్తున్నాను. సరిత రెడీ, మధు రెడీ. 1 2 3